హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో అసలు మామూలు బీభత్సాలు జరగలేదు. ఎవరు సేఫ్ గేమ్లు ఆడారు. అసలు నామినేషన్ మొత్తం ఈ వారం తనుజ చుట్టూ తిరిగింది, మామూలుగా జరగలేదు. తనుజ ప్లాన్ కూడా మాస్టర్ ప్లాను. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటనేది నెక్స్ట్ రివ్యూలో చెప్తాను, వినండి. ఇప్పుడు కొంచెం చెప్తాను. ఆ భరణిని ఒక ఆట ఆడుకుంది. అసలు భరణిని కానీ ఒక మైనస్ నుండి ప్లస్ ఉన్నాయి తనుజాలు. ఆ ప్లస్లు ఏంటో మైనస్లు ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. నిన్న నామినేషన్లో ఇద్దరు అబ్బా మైండ్ బ్లోయింగ్గా ప్రవర్తించింది. ఇద్దరే మైండ్ తోటి చాలా క్లారికేటెడ్గా ప్లాన్డ్గా చేసింది. ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు నిన్న నామినేషన్ అంతట్లో ఇద్దరు ఎవరనేది చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఓటింగ్లో నేను తోపుని, నాకెవరు ఎదురు లేరు, నా ఫస్ట్ ప్లేస్ ఇది, నా అడ్డాలకు ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. తనుజ మాత్రం ఫస్ట్ ప్లేస్లో కూర్చుంది. వెళ్ళి మామూలుగా లేదబ్బా. నేను నామినేషన్ అయితే బీపత్సం చేసింది. అసలు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, బాబో ఇట్లా మాట్లాడుతుంది. చిన్నప్పుడు ఏమి తినిపించారు ఈ తనుజకు అనిపించింది. ఒక్కది కూడా మాట్లాడేది, ఎంతమందికి జవాబు చెప్పింది. అసలు నేను మనందరూ చూస్తుంటే తనుజని టార్గెట్ చేసినట్టే ఉంది అందరూ. తనుజనే తనుజ ఎందుకు బయట ఫాలోయింగ్ ఉంది బాగా అని ఫీడ్బ్యాక్ని బట్టి తనని అంత టార్గెట్ చేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగని నామినేషన్లో ఒకరిద్దరి దగ్గర, ఒక సమ్మన్ దగ్గరే అటు ఇటుగా చెప్పింది. మిగతాను కూడా పాయింట్స్ ఫుల్గా ఇచ్చి పడేసింది అందరికి. ఒక్కొక్కడు గేమ్ బయట లాగి పడేసింది. అసలు మొత్తం గేమ్ అంతా చేంజ్ చేసి పడేసింది తనుజ అంతా కూడా. నామినేషన్లో అంత బేపచ్చంగా నామినేట్ చేసింది. ఇప్పుడు తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నైట్ ఇమ్ముని ఏమడుగుతుంది తెలుసా, ఇమ్ము నన్ను టార్గెట్ చేసినట్టుంది అనిపిస్తుంది నాకు అందే. లేదు ఇదేం లేదు అంటే, ఇక్కడ చూడండి, మనకు నామినేషన్ జరిగేటప్పుడు తనుజ ఫ్యాన్స్ అనుకుంటారే మా తనుజ టార్గెట్ చేశారు వీళ్ళందరూ, సంజన దిమ్ము వాళ్ళు అట్లా ఇట్లా అని ప్రోమోలు చూసి కూడా వీడియోలు బీపచ్చంగా పెట్టేశారు. వాళ్ళని ఎట్టదిట్టి బీపచ్చంగా పెట్టారు. ప్రోమోలో ఉండదు, ఏది లైవ్లో వాటిలో ఉండదు. అంత సీనే ఉండదు, అంత బీపత్సాలే ఉండవు. కానీ బాగా నామినేషన్ అయితే బీపత్సం బాగానే జరిగింది. తర్వాత ఇమాన్ ఫ్యాన్స్ అనుకో, తనుజ ఇమాన్ అట్లా అంటుంది ఇట్లా అంటుంది, సేఫ్ ఆడుతుంది అంటుంది, పడితే అది ఎవరు ఫ్యాన్స్ నోటు పడుతున్నారు అనేస్తారు. కానీ అంతా అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మొత్తం కూర్చొని చాలా ఫ్రెండ్లీగా ముచ్చట్లాడుకుంటా మనం ఎప్పుడు ఫ్రెండ్స్ని ఎప్పుడు బాయ్ అన్నట్టు ఉంటున్నారు. కానీ వాళ్ళ మనసులో టార్గెట్లు మనసులోనే ఉన్నాయి. పైకి మనకి ఎడ చూపిస్తారు, వాళ్ళు అందరూ ఫ్రెండ్సేరా, మనమేరా ఇట్లా ఆలోచిస్తున్నారు, మనల్ని పిచ్చెక్కిస్తున్నారు వాళ్ళు. అంత ఫ్రెండ్లీగా ఉన్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని హగ్గులు ఇచ్చుకొని. నామినేషన్లు అయినాక మళ్ళీ మనసులో పెట్టుకుంటున్నారు వాళ్ళు. గేమ్కి వచ్చినప్పుడు అయిన బయట తెస్తున్నారు. అంటే చూసేవాడు మనం పిచ్చోడం అనమాట, ఫ్యాన్స్ పిచ్చోడం. ఓకే, బయట మనం ఏం కొట్టుకోవద్దు, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్సే. గేమ్ వరకు చూద్దాం, పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఇమ్ముని అడుగుతుంది తనుజ, నన్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఇమ్ము అని అంటే, లేదు టార్గెట్ ఏం లేదు, అట్లేం లేదు, పాయింట్లు చెప్పారంతే, నువ్వు కొంచెం ఫాలోయింగ్లో ఉన్నావు కాబట్టి అని అన్నాడు. బాగానే ఉంది. తనుజ పాయింట్లు పెడతాం కానీ బీపచ్చంగా ఇచ్చేసింది. భరణి గారికి నోట్లో మాట రావట్లేదు అసలు తనుజ అడుగుతుంటే. ఇప్పుడన్నా భరణి గారు మారితే బాగుంది. ఓకే, ఆ పాయింట్లకి ఇచ్చి పడేసింది కాబట్టి నామినేషన్లో సూపర్ తనుజ ఫస్ట్ పొజిషన్ ఉంది. సెకండ్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. పాప కళ్యాణ్ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాడు అబ్బా. ఎందుకంటే బయట నుంచి వచ్చినాడు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే, ఇక్కడ నాకు సార్ ఏమో బయట నుంచి వచ్చినాడు ఫీడ్బ్యాక్ ఫాలో అవుతున్నావా అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ ఏది తీసుకోవాలి, పోస్ట్ చెప్పింది నాలా, బయట నుంచి వాళ్ళు చెప్పింది నాలా, దేన్ని తీసుకొని ముందు ఫాలోకి వెళ్ళాలి, గేమ్ ముందుకు వెళ్ళాలి కళ్యాణ్? ఏం అర్థం కావట్లేదు అసలు. మీకు ఏమైనా అర్థం చెప్పండి. పాపం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు కళ్యాణ్. అయినా కానీ ఓటింగ్ బాగా పడుతుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇంకెవరు ఉంటారు, మన సుమన్ గారే ఉంటారు. సుమన్ గారు ఓటింగ్ నుంచి పడుతుందో కూడా అర్థం కావట్లేదు అబ్బా. మా ఊరికి పడతలేదు ఓటింగ్. ఎవరేస్తున్నారు ఓటింగ్? ఇప్పుడు బయట నుంచి ఆడియన్స్ వచ్చి అబ్బో సుమన్ గారు అట్లా ఆడుతున్నారు ఇట్లా ఆడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు. అసలు 24 లైవ్ చూస్తున్నాం, ఎపిసోడ్ చూస్తున్నాం, ఎక్కడ అంతగా చేస్తున్నాడో మనకేం తెలియట్లేదు. హౌస్లో కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నాడు సుమన్న, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మన కిచెన్లో ఉంటే బయట ఏం చేస్తున్నాడా, బయట ఉంటే కిచెన్లో ఏం చేస్తున్నాడా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మనకు ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆడియన్స్ ఏందో మరి అంత పైకి లేపేస్తున్నారు జాకీలు పెట్టి సుమన్నే. ఇదేందో చాలా విచిత్రం అబ్బా. ఒకటి తెలుసా, దీన్ని పెట్టి చూసుకుంటే ఒక సుమన్ని ఆటోమేటిక్ బయట పంపించేస్తారు. ఎందుకంటే ఎట్లా పడుతుందో ఏం చేస్తే పడుతుందో కూడా అర్థం కావట్లేదు.
ఆ పిఆర్ ఏం మాయ చేస్తున్నాడో ఏం ఇది చేస్తున్నాడో తెలియట్లేదు అసలు. విచిత్రంగా ఉంది సుమన్కి అంత ఓటింగ్ పట్టం. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఫోర్త్ పొజిషన్ వచ్చి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు కొంత ఓటింగ్ అంటే సింపతి ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ వచ్చాడు కాబట్టి సింపతి ఓటింగ్. రెండోది వచ్చినా కానీ ఇదే సేఫ్ గేమ్ మొహమాటం. ఆయనకు మైనస్ ఏంటంటే ఆయనే మైనస్, వేరే వాళ్ళు ఎవరు మైనస్ చేయట్లేదు. ఆయనకైనా మైనస్, ఆయన గేమ్ను ఆయనే పాడు చేసుకున్నాడు చేతులారా. ఎవ్వరేం చేయట్లేదు, ఆడియన్స్ చేయట్లేదు, బయట వ్యూవర్స్ చేయట్లేదు, హౌస్లో కూడా చేయట్లేదు. ఆయనకే మైనస్. ఎందుకంటే మొహమాటం ఎక్కువ, డైరెక్ట్గా చెప్పలేడు. ఇట్లా చెప్పకపోతే హౌస్లో ఉంటాం వీలు కాదు, ఉండలేడు కూడా అలా ఉంటే. ఇంకా సేపు అట్లా నిన్న తనుజతో 3 పాయింట్ కొంచెం గట్టిగా మాట్లాడాడు. అట్లా అందరితో చెప్పొచ్చు కదా మొహమాటం లేకుండా. నేను తనుజ పాయింట్ కూడా మొత్తం బట్టలు ఓడదీసినట్టు ఓడదీసి పడేసింది. దివ్యాది గేమ్ అంతా బయట పెట్టేసి మరి డిఫెండ్ చేసుకోవచ్చు కదా. అదేమీ లేదు, జరిగింది అది క్లియర్ కనపడుతుంది కాబట్టి ఆ పిల్ల అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికైనా మారుతాడేమో అనుకోండి. ఇప్పుడు కూడా మారేటట్టు లేడు బర్నీ గారు. మరి ఈ ఓటింగ్ కూడా కొంచెం సింపతితో పడుతుందేమో మరి పాపం, అది కూడా చేయాలి. తర్వాత 5th పొజిషన్లోకి వచ్చేటప్పటికి సంజన ఉంది. సంజనకు పాపం సింపతి వస్తుంది, ఎందుకంటే సంజన ఏం చేసింది తెలుసా, నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేట్ అయ్యి బోర్డు వేసుకొని కిచెన్ కాడికి వచ్చి నిలబడింది. సంజన ఎందుకు నామినేషన్ అయిపోగానే ఏదో ఒకటి చేస్తా అస్సలు తీసుకోలేదు. అదొక రీజన్ అయితే, ఇంకోటి తన బొమ్మను ఎవరు తీసుకోవాలి, నామినేట్ అయింది. ఈ రెండు కూడా మనసులో ఉండే. అంతకుముందు తనుజైతే ఏం మాట్లాడింది, నేను టాప్ 5కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, నా మైండ్ అంతా అటు ఉంది అని ఆలోచిస్తుంది. ఇటు నామినేట్ అయితే బయటికి వెళ్ళిపోతామన్న టెన్షన్ ఉంది సంజనకి. ఈ టెన్షన్లో వీళ్ళు బొమ్మ కూడా తీసుకోవటప్పటికి ఇక బాగా కొంచెం ట్రిగర్ అయిపోయింది. ఇక నిఖిల్ దగ్గర రాగానే పెద్దగా ఏడ్చేసింది. అబ్బో మామూలుగా ఎట్లా ఎక్కులు పెట్టి ఏడుస్తూ రీతు నీ ఎదురు రాకూడదు అనుకున్నాను, రీతు అన్ని మాటలు అనేసాను, అంటే నామినేషన్ రీతునే చాలా మాటలు అన్నది, అనేసాను నేను, ఇవన్నీ కూడా చాలా తప్పు, నేను అనకూడదు అవి అన్నాను, రీతు నన్ను క్షమించి రీతు, సారీ రీతు, వీకెండ్లో నాకు సార్ వస్తారు మళ్ళీ నన్ను అంటాడు సారీ రీతు అనలేదు, నీకు అసలు ఎదురు రాకూడదు అనుకున్నాను నేను, అయినా వచ్చాను, మన ఇద్దరికే పెట్టారు అని ఒకటే ఏడ్చేస్తుంటే చూసి గౌరవ్ కెమెరా దగ్గరికి వెళ్ళంటాడు, ఏంటి బిగ్ బాస్ ఏంది ఆఫ్టర్ నామినేషన్కే ఇంత ఏడుపు, ఎందుకు ఏడుస్తుంది బిగ్ బాస్, నీకేమైనా తెలుసా, మైండ్ తోటి మ్యానిపులేట్ చేస్తుంది సింపతి కోసం అని అంటున్నాడు గౌరవ్. నాకు బాగా ఆశ్చర్యం ఇస్తుంది, ఎంత చిత్రంగా అన్నాడు తెలుసా గౌరవ్ మాటలు. చక్కగా నిలబడి అవన్నీ కెమెరా ముందు నిలబడి అంటున్నాడు, ఎమోషనల్ డ్రామా ఆడుతుంది, అమ్మో ఎంత ఎమోషనలా అని ఎంత క్యాల్కులేట్గా అన్నాడు తెలుసా. నిజంగా డ్రామా అనిపించింది, సింపతిగా ఏడ్చిందో ఎందుకు తెలియదు కానీ ఎమోషనల్ డ్రామాగా అనిపించింది. అట్లా ఏడ్చేసింది. ఇక దీన్ని బట్టి ఏమైనా సింపతి తోటి మరి ఓటింగ్ వేస్తుంది లేదు కానీ 5th ప్లేస్ అయితే, ఎందుకంటే సంజన ఆట పడిపోయింది, ఆట ఏం లేదు, పిల్లలు వదిలేసి వచ్చింది, వంశీకి ఒకటి ఉంటుంది, ఒకటేమో వీళ్ళందరూ వచ్చేసారు, తన ఆట పడిపోయింది, వెళ్ళిపోతున్న భయం కూడా ఉంది. ఈ సంజన 5th పొజిషన్లో ఉంది. 6th పొజిషన్ వచ్చేటప్పటికి రాము ఉన్నాడు, 7th సాయి శ్రీనివాస్ ఉన్నాడు. రాము కూడా ఇంటికి వెళ్ళాలని పట్టుకుంది, ఎందుకంటే పోయినసారి గౌరవ్ బాగా హింసించాడు, దానితో అతను విసిగిపోయాడు. అప్పటికి సైలెంట్గా ఉండటం కూడా తనుజ అందరే, నువ్వు సైలెంట్గా ఉంటే ఎట్లా ఇల్లు గుర్తొచ్చిద్దిరా, ఏదో పని చేద్దురా ఇట్రా అని ఏదో ఒకటి చెప్తానే ఉంది, మాకు కూడా గుర్తొస్తున్నాయి రా, మనం వెళ్తున్నాం రారా అంటుంటే కూడా రాము కదలలేదు. రాముకైతే వంశీకి బాగుంది, రాముతో పోల్చుకుంటే సాయికి గేమ్ ఆడాలనే ఇంటెన్షన్ బాగుంది. తర్వాత నేను నామినేషన్ టైంలో కూడా అందరూ సుమన్ నామినేట్ చేద్దాం, రాముని నామినేట్ చేద్దాం అంటే, అరే చిన్న నామినేట్ చేస్తే ఏమొచ్చిద్దిరా, కొంచెం గట్టిగా ఉన్నవాడిని, ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నవాడిని టార్గెట్ చేయాలి కానీ వీడని చేస్తే ఎట్లారా అని సాయి అంటున్నాడు. అంటే గేమ్ ప్లానింగ్ ఉంది, గేమ్ ఆడే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే లాస్ట్లో ఉంది సాయి ఒక్కడైతే సాయి వెళ్ళిపోతాడు, డబుల్ అయితే మాత్రం రాము సాయి ఇద్దరు వెళ్ళిపోతాడు. ఎందుకంటే రాము కూడా వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పంపించేస్తారేమో, లేదంటే ఎటు ఓటింగ్ కాకపోయినా రాము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు, రాముని పంపిస్తాడు, సాయిని పంపిస్తారు, చూడాలి. మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుంది, మీరు ఎవరు కొట్టేస్తున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.